ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలో దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనమును ధ్యానం చేసుకుందాం. సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూచెదరు. ఆ దేవుని రక్షణను చూడాలంటే మొదట ఆయన నామమును ఎరిగి ఉండాలి. ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడు అని ఆయన యందు నమ్మిక ఉంచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ రక్షణను మనము చూడగలము, పొందుకోగలము. అందువలన 6వ వచనంలో, 52వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు నా నామం తెలుసుకుందురు, నేనున్నానని చెప్పువాడు నేనే అని వారు ఆ దినము తెలుసుకుంటారు. నేనున్నానని చెప్పువాడు నేనే. మోషే నిర్గమాకాండము 3వ అధ్యాయంలో, నీ నామమును బట్టి వారు నీవెవరని అడిగినప్పుడు, మీ పితరుల దేవుడైన యెహోవా నన్ను పంపాడు అని నేను చెప్పినప్పుడు వారు అడిగితే నేనేమని చెప్పాలని 3వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు పంపెనని నీతో నిశ్చయముగా చెప్పమనని. అప్పుడు, ఇదే నిరంతరము నా నామము, ఇదే తరతరములకు ఇదే నా జ్ఞాపకార్థ నామము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడనైన యెహోవా అని చెప్పాను. కాబట్టి అందుకే అంటాడు దేవుడైన యెహోవా నిర్గమకాండంలోనే ప్రత్యేకంగా, దేవుడైన యెహోవా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని నేను అని చెప్పడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, 6వ అధ్యాయం నిర్గమకాండము 2వ వచనంలో, మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. కాబట్టి మీ పితరుల దేవుడైన యెహోవానైన నేను అనువాడను, ఉన్నవాడను, ఉండునను వాడనైన నా యెహోవానగు నేనే అని మీ పితరులకు నా నామం తెలియపరచుకుండానే సర్వశక్తి గల దేవుడను అను నన్ను నేను ప్రత్యక్షపరచుకున్నాను. ఆ సర్వశక్తి గల దేవుడు నిన్ను నన్ను రక్షించుటకు ఆయన యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 5వ వచనంలో, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు అనే మాట కోరేషుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పరిశుద్ధ దేవుడు. 11వ వచనంలో సృష్టికర్త అయిన యెహోవా అని సెలవిస్తుంది. సర్వశక్తిమంతుడను, సర్వశక్తి గల దేవుడను. అదే అధ్యాయంలో, నేను నీతిపరుడకు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడని 21వ వచనం ఆఖరి భాగంలో రాసి, అంత మాత్రమే దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయును, నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నన్ను పోలిన దేవుడు ఎవరు లేరు. ఆయన చెప్పిన మాటను నమ్మి, ఆయన నిజంగా నేను మొదటివాడను, కడపటివాడను,
నేను ఆదియు అంతమునే, నేనే ఆయనను మొదటివాడును కడపటివాడిని. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనంలో. నేను రహస్యంగా మాట్లాడిన వాడిని కాదు, అనాదిగా అది పుట్టిన మొదలు కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవా ఆత్మయు నన్ను పంపెను. ఆ రక్షణను యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు రూపంలో మనకు పంపాడు. అందువల్ల ఆయన నామమును ప్రతి మోకాలు వంగాలని, ప్రతి నాలుక ఆయన స్తుతించాలని, ఆయన నామమును హెచ్చించి దేవుడు పరలోకము నుండి భూలోకమునకు తన అద్వితీయ కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకుడిని పంపిస్తున్నాడు. బూదిగంత నివాసులారా, నా రక్షణను నేను పంపి ఉన్నాను, నా రక్షణ ఆలస్యం చేయదు అని తన కుమారుని ద్వారా మనకు ఆ రక్షణను అనుభవించాడు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన రక్షణ. అందుకే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనంలో, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభు. నిన్ను నన్ను రక్షించడానికి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో అనిపించాడు. ఆ రక్షణను అనుగ్రహించడానికి అందుకే యేసుక్రీస్తు ప్రభువుని కూర్చున్న ప్రవచనము అనేకము నెరవేర్చబడుతున్నాయి దేవుని వాక్యంలో రాయబడి. అంత మాత్రమే కాక యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి, సమాధానకర్తను నేను, యెహోవాను నేనే అంటూ యథార్థమైన సంగతులు తెలియజేయవాడని నేను. మనమందరము నీతిపరులుగా దేవుని ఎదుకు రావాలి, ఎందుకంటే ఆయనే రక్షించేవాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో నా రక్షణ చూస్తారు. ఉదాహరణకి లూకాసు వార్త 2వ అధ్యాయంలో సిమియోను ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువును తల్లి అయిన మరియ యోసేపు దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించిన, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పొందుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచని నీ రక్షణను నేను కన్నులారా చూచానని యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకొని చెప్తుంది. ఆయనే మన రక్షణ. ఆ రక్షణ శిలువ యాగం ద్వారా అది నీకు ఆత్మరక్షణగా దేవుడు అనుగ్రహించాడు. తన ఆత్మను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి నీకు మనకు ఆత్మరక్షణ అనుగ్రహించాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించున్నాను. పరలోకంలో నుండి భూలోకముకు దిగి వచ్చి అన్ని నామములుగా పైనామముగా అందు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12, మరి ఏ నామం వల్ల మనకు రక్షణ కలుగుతుంది? ఈ నామంలో మనకు రక్షణ కలుగుతుంది. యేసుక్రీస్తు అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం చెరసాల నాయకుడు, యేసుక్రీస్తు నామం విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఆ రక్షణ అది ఆత్మ సంబంధమైనది, ఆత్మరక్షణగా యెహోవా దేవుడు అనాదిగా మనకు అనుగ్రహించిన రక్షణ. అందుకు ఆయన నామమును ఎరిగిన వారు, ఆయన నామము ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆదికాండ 17వ అధ్యాయం 1వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధులు నిందారహితుడు అయిన అబ్రహాముతో చెప్పిన దేవుడు. ఆయన రక్షకుడు, విమోచకుడుగా, మృతులను సజీవులుగా చేయు దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనగా మృతులను సహితం సజీవులుగా చేయ శక్తి గల దేవుడు, రక్షించు దేవుడు, కాపాడు దేవుడు, విమోచించు దేవుడని నీవు నమ్మినడేలా ఆ రక్షణ చూస్తావు. అందుకే ఆ రక్షణ దేవుని వలనైన రక్షణ, దేవుడు అనుగ్రహించిన రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనకు రక్షకునిగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు అనుగ్రహించిన రక్షణ, మనకు రక్షణ అయి ఉన్న, మనకు జీవమై ఉన్న ఆ
యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువ యాగం ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మరక్షణ గూర్చిన సువర్తమానం ప్రకటింపబడినప్పుడు ఆ రక్షణ సువార్తను విశ్వాస వాక్యముగా నీవు నమ్మినడలా నీవు రక్షణ పొందుతావు. అప్పుడు నీవు పరలోక ఆనందం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం పొందుకుంటామని దేవుడు వాక్యంలో రాయాలి. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రతి నాలుక ఆయన నామమును వంగునట్లు, ఆయన నామము స్తుతించినట్లు, ప్రతి మోకాలు ఆయన నామమును వంగునట్లు, ఆయన్ను హెచ్చించి ఆయనను స్తుతించి ఆయన నామం విశ్వాసం ఉంచి నీ విశ్వాసం నేను రక్షించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాసం మూలమైనదే ఆ రక్షణ. దేవుడు కలుగు చేసిన రక్షణ, అనాదిగా ఆయన బయలుపరిచిన రక్షణ, సిమియోను చూసి ఆనందించిన రక్షణ. ఆ రక్షణను అది ఆత్మరక్షణగా మన ఆత్మను రక్షించే శక్తిగల వాక్యమైన విశ్వాస వాక్యం నీవు అంగీకరించి అదే మన యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించి యేసుక్రీస్తు మృతుల్లో లేచి నా కొరకు మరణం పొంది తిరిగి లేచాడని నువ్వు హృదయం ముందు విశ్వసించి ఆయన ప్రభు అని నీవు నోటితో ఒప్పుకున్నావు. నీవు రక్షింపబడి ప్రభు నామమును ప్రార్థన చేయొచ్చు అంతం వరకు సహించినప్పుడు నీకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయనే రక్షణ అయ్యి ఆయనే రక్షకుడుగా ఈ లోకంలోనికి నిన్ను నన్ను రక్షించడానికి, పాపులను రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినది, పునాంగీకారములకు యోగ్యమైనదని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రకారం అన్ని నామముల కంటే పైనామం, ఈ నామం వల్ల మాత్రం మనకు రక్షణ కలుగుతుంది. ఆ నామము యేసుక్రీస్తు ప్రభు నామం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, నామం మీరు మాకు అనుగ్రహించిన రక్షణ బట్టి మీరే రక్షణ అయి మా ఆత్మను రక్షించుటకు జీవింపు చేయు ఆత్మగా మీరు పరలోకం నుండి భూలోకములకు దిగివచ్చి నశించిపోయిన మమ్మల్ని నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మీరు లోకంలోకి వచ్చారని మేము నమ్మినేడలా ఆ రక్షణ మేము పొందుకుంటామని ఇదే మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినమని ప్రతి ఒక్కరూ గమనించి ప్రభువా ఈ సమయంలో ప్రార్థించి రక్షింపబడే భాగ్యం దయచేయండి. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని అటువంటి కుటుంబాలకు వ్యక్తిగతంగాను కుటుంబపక్షంగాను మీ రక్షణ అనుగ్రహించి మీ పరలోక ఆశీర్వాదం అనుగ్రహించి రక్షింపబడిన ఆత్మలు గలవారే మీ సన్నిధిలో నిలబడ్డకు శక్తి గలవారు ప్రార్థించి మీ మెండైన ఆశీర్వాదం పొందుకునే భాగ్యం దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరణ, ఆయన రక్షణ ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడి సిలువలో చేసిన ఆయన పుణ్యకార్యము ద్వారా నీ ఆత్మరక్షణ నీవు పొందుకొని విశ్వసించి రక్షింపబడి దేవుడు మహిమను పొందుకున్నట్టు గల ఆశీర్వాదం దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని దీవించును గాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.